వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరాధ్య వ్లాగ్స్ 405. నేను ఈరోజు మీతో క్యారెట్ రైస్ పిల్లలకి లంచ్ బాక్స్ కోసం ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, దీనికి కావాల్సినవి అయితే క్యారెట్లు మీడియం సైజు 2 క్యారెట్స్ అండ్ తెల్లుల్లిపాయలు అంటారు కదా, అవి బాగా తోలు తీసుకోవాలి పిల్లల కోసం కదా. ఒక 4 రెబ్బలు తీసుకొని బాగా దానిపైన పీల్ తీసేయాలన్నమాట. తీసేసి వాటిని స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకొని ఇప్పుడైతే మనము ఆయిల్ పోసుకున్నాం. ప్యాన్లో కొంచెం చాలు ఇట్లా ఆయిల్ పోసుకొని దీంట్లో అయితే తాలింపు గింజలు వేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనం ఏవైతే వెల్లుల్లి స్మాష్ చేసుకున్నామో అవి వేసేసుకుందాం. తర్వాత క్యారెట్స్ వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, కలర్ అయితే చేంజ్ అవుతుంది. రెడ్ కలర్లోది ఇలా ఎల్లో కలర్లోకి అయితే వచ్చేయాలి. అప్పుడైతే పిల్లలకి క్రిస్పీగా ఉంటుంది అనమాట తినడానికి. ఇక బాగా బాయిల్ అయిపోతుంది. మంట అయితే స్లో చేయకూడదు, ఎందుకంటే మంట ఫాస్ట్గా ఇలా హైలో ఉంటేనే మనకి ఇవైతే అలా స్పైసీగా వస్తాయి. లేకపోతే మనకి మెత్తగా ఉడికినట్టుంటే పిల్లలకి టేస్టీ ఉంటుంది. చిన్నపిల్లల లంచ్ బాక్స్ కోసం అయితే నేను ఇది ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, సాల్ట్ కొంచెం వేసుకుందాం, తొందరగా బాగా ఈజీగా బాయిల్ అయిపోతుంది. చూస్తున్నారా, కలర్ చేంజ్ అయింది కదా ఇందాక ఇప్పటికి. ఎల్లో కలర్లోకి వస్తే క్యారెట్ అనేది బాగుంటుంది. మళ్ళీ నల్లగా మారబెట్టకూడదు, అలాగే అయినట్లయితే పిల్లలు తినలేరు అనమాట. బాగుంటుంది. క్యారెట్ అయితే చిన్నవిగా కలుపుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. పెద్ద పెద్ద తొందరగా కుక్ అవ్వవు, టేస్ట్ కూడా అంతగా బాగుండదు. చూస్తున్నారు కదా, మొత్తం అయితే నాకు కుక్ అయిపోయింది. కలర్ కూడా చేంజ్ అయిపోయింది, గోల్డ్ ఎల్లో కలర్లో కొంచెం వస్తుంది. ఇప్పుడు మనం దీంట్లో ఆల్రెడీ ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ అయితే మన పిల్లలు ఎంతైతే తింటారో అంత వేసేసుకోవాలి. క్యారెట్ రైస్లో క్యారెట్స్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి, లేకపోతే పిల్లలు తినలేరు. చూస్తున్నారా, కారం తినే వాళ్ళైతే ఎక్కువగా క్యారెట్లోనే కాస్త కారం వేసుకోవచ్చు. నేనైతే మా పిల్లలకి కారం లేకుండా చేయాలనుకుంటున్నాను. సో రైస్లో అయితే వేస్తాను నేను. చూస్తున్నారు కదా, ఇప్పుడు దీంట్లోకి మళ్ళీ కాస్త సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే మనం ఇప్పుడు రైస్ వేసుకున్నాం కదా. ఇందాక క్యారెట్లో వేసాము, ఇప్పుడు రైస్లో వేసాము. ఇప్పుడు టేబుల్ స్పూన్ అంత కారం వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే పిల్లలు తినలేరు కదా. చూసారా, కలర్ ఎలా చేంజ్ అయింది. క్యారెట్ రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇవైతే కాసేపు మనము గాలి కారబెట్టుకోవాలి. వేడివేడిగా అయితే బాక్స్లో వేయకూడదు, వేస్తే వాళ్ళు మధ్యాహ్నం తినలేరనమాట, స్మెల్ వస్తుంది. ఇట్లా బాక్సుల్లో అయితే పెట్టేసాను మా పాపకి మా బాబుకి. బాబుకి మా పాపకి. నా ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.